సార్, ఈరోజు రోసయ్య గారి తృతీయ వర్ధంతి జరిగింది సార్. ఆ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. వారితో పాటు చాలామంది తెలుగు రాష్ట్రాల ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్యులకు సంబంధించి ఏమైనా లబ్ధి జరిగిందా సార్? నమస్కారం అండి. ఆర్యవైశ్యులకు సంబంధించి ఏకైక ముఖ్యమంత్రిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఆయన మరణించినంతరం కూడా ఆయన 3వ వర్ధంతి ఈరోజు వైశ్యులంతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో లేదా ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యం జరిగే నాయకత్వంలో పాల్గొనటం నిజంగా చాలా గొప్ప విషయం, మంచి విషయం. దానివల్ల వైశ్యులందరూ కూడా ఎంతో ఆనందించారు. ఒక వైశ్య నాయకుడికి ఆయన చనిపోయిన తర్వాత అన్ని పేపర్లలో ఈరోజు జరిగే ఒక సమావేశం గురించి మరి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈరోజు జరిగింది. దానికి మరి కొంజేటి రోసయ్య గారి కుమారులు, అల్లుడు మరియు ఇతర వైశ్య నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఒక ముఖ్యమంత్రిగా అతని సహచరులతో కలిసి హాజరయ్యి మరి వారి యొక్క తృతీయ వర్ధంతిని అంత గొప్పగా జరుపుకోవడం చాలా ఆనందించాల్సిన విషయం. ఆయనకి శతకోటి వందనాలు. అలా జరిపిన వాళ్ళకు కూడా మంచి విధంగా చేశారు కాబట్టి, భారతీయ సంస్కృతిలో భాగంగా అలా జరుపుకోవడం మంచిది కాబట్టి వాళ్ళందరికీ కూడా వందనాలు, ధన్యవాదాలు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోసయ్య గారి కంటే ముందు పొట్టి శ్రీరాములు గారు, ఆయన మహానేత, ప్రాణాన్ని సైతం త్యాగం చేసి మరి మా తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ఆయన ఆహుతైపోయారు. ఆయన పేరుతో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని మార్చేశారు, పేరు మార్చేశారు, జీవో ఇచ్చారు. దానికి సంబంధించి అందరూ చైతన్య స్ఫూర్తితోటి ఎన్నో చేయాలని చెప్పి అని అనుకున్నారు. కానీ ఏది సాధించలేదు ఇప్పుడు దాకా. మరి రోసయ్య గారి మీటింగ్లో అందరూ అక్కడే ఉన్నారు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ అక్కడే ఉన్నప్పుడు దీనికి సంబంధించి మరి ఏదైనా చర్చ అనేది జరిగిందా లేదా అనేది ప్రతి వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. ఏమైనా వచ్చిందా అవకాశం, మాట్లాడారా, పొట్టి శ్రీరాములు గారి పేరు మళ్ళా ఆ యూనివర్సిటీకి పెడతారా లేదా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే ఆయన పేరు పెట్టే అవకాశం ఉందా, అసలు ఏం జరుగుతుంది? ఇంత వైశ్య కులానికి నాయకుడైనటువంటి అంత గొప్ప మహానాయకుడిని పూర్తిగా ఆయన పేరు తీసేస్తే మరి ఏమీ జరుపుకోలేని పరిస్థితి అనేది ఎక్కువ చర్చనీయాంశమైంది. ఎంత ముఖ్యమైన ఈ సన్నివేశంలో కోటి వందనాలు కొంజేటి రోసయ్య గారికి అందరూ తెలుపుతూ, భావితరాలు ముఖ్యంగా వైశ్యులు ఆయన నడిచిన బాట మీద నడిచి ఎన్నో సాధించాలనుకుంటున్నారు. దానికి కూడా అందరం మనం గొప్పగా అనుకుంటున్నాం. దాంతోపాటు మరి కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి అన్నారు. అది కూడా ముఖ్యమైన విషయమే, మంచిది. మరి రోసయ్య గారు యొక్క నిబద్ధత కారణంగానే అందరూ కూడా ఏ మంత్రివర్గమైనా నెంబర్ 2 స్థానంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు రోసయ్య గారికి కావాలనుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన కావాలని కోరుకోకపోయినా కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. సభల్లో సమస్యలను ఊహాత్మకంగా ఎదుర్కోవాలంటే రోసయ్య గారే ఉండాలని చెప్పి అనుకున్నారు. రాష్ట్ర ఆర్థిక ఎదుగుదలకి ఆర్యవైశ్యుల యొక్క పాత్ర ఎంతో ఉంది. వ్యాపారం ఇచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ అంబాసిడర్లు కావాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. ఖచ్చితంగా అవుతారండి. ఆర్యవైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇచ్చి వాళ్ళకి కనుక
ఖచ్చితంగా మద్దతు ఇస్తే ఆర్యవైశ్యులంతా కూడా ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ముందుకెళ్లేదానికి చూస్తారు. కానీ ప్రాంతీయ విభేదాలని లేదా ఆర్యవైశ్యుల్లో విభేదాలు వచ్చేటట్టు మీరు ఏదైతే పేరు మార్చారో దాన్ని మటుకు నేను ఇతర వైశ్యులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందినోడు కాదు. ఆయన రాష్ట్ర నేతే కాదు, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి అసువులు బాసినటువంటి అసువులు అంటే ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడైనా కానీ ఆయన పేరుని మళ్ళా యూనివర్సిటీకి జత చేయాలని చేస్తారని, ఇక ముందు వైశ్య జాతికి సంబంధించిన ఏ నాయకుల యొక్క పాత్రను కూడా కించపరుస్తూ అలా పేర్లు తొలగించడం అలాంటివి చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆర్యవైశ్యులందరూ కూడా వ్యాపారాల్లో చక్కగా మీరు మంచిగా చేస్తున్నారు. కానీ రాజకీయంగా ఒక ప్రముఖ పాత్రను మీరు వహించాల్సినటువంటి పరిస్థితి ఏదైనా ఉంది. దానికి మీరు నాయకులుగా తయారయ్యి వైశ్య జాతిలో ఏదైతే అట్టడుగున ఉన్న పేద వైశ్యులకి అనేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సహాయం చేయాలని చేస్తారని నేను ఆశిస్తున్నాను. కొన్ని సంఘాలు వచ్చి మీటింగులు పెట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి దేశ విదేశాల్లో ఇక్కడేదో వైశ్యులకు ఏదో గొప్పగా జరిగిపోతుంది, వైశ్యులంతా ఒకటి అన్నట్టుగా చేసే మీరు పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు? అది చాలా ముఖ్యమైన విషయం. కుల మత జాతి తన భేదాలను పట్టుకొని ఈ సమాజంలో అనేక రుగ్మతలు వచ్చినాయి. కాబట్టి వైశ్యుల్లో ఉన్న పేదవాళ్ళకి వైశ్యులే కనుక సహాయం చేయకపోతే, వైశ్య సంఘాలు సహాయం చేయకపోతే, ప్రభుత్వం సహాయం చేయకపోతే మరి వాళ్ళ మద్దతు, వాళ్ళ సహకారము, వాళ్ళ యొక్క పాత్ర రాష్ట్రాభివృద్ధిలో ఎలా ఉంటుంది అని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి దయవుంచి రాబోయే రోజుల్లో అయినా సరే పొట్టి శ్రీరాములు గారి యొక్క పేరుని పునరుద్ధరిస్తూ వైశ్యంలో వ్యాపారాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించి వారి యొక్క రోల్ని వారి ద్వారా రాష్ట్రాభివృద్ధికి అందరూ పాటుపడే విధంగా కృషి చేయాలని చెప్పి నేను మనవి చేస్తాను. నమస్కారం.